ఇప్పటి వరకు మాచర్ల, నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది. 20 కన్నా తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నెంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ 144 సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తున్నారు సార్. లేదండి, అంటే షాప్లో సెక్షన్ అంటే మేము ఏమనలేదు. 3 కన్నా ఎక్కువ మంది చేరద్దంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు అంటే వ్యాపార సంస్థలు మూసేస్తున్నారు కదా సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టుంది. లేదు 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు, 3 అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి, రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. అదే అంటున్నానండి, వాళ్ళు మూసేశారు. సత్యంపల్లిలో ఎక్కడ మూసారు? అది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి, దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇలాగే కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అయ్యేలాగా. థ్యాంక్ యూ సార్.